రద్దుగా జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె చేయండి. వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయండి. లేబర్ కోడ్ రద్దుగా జరుగుతున్న మే 20 తారీఖు సమ్మెను జయప్రదం చేయండి. వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయండి. మీడియా ప్రతినిధులకు అట్లాగే జేఏసీలో ఏదైతే కోర్టులో ఉన్న కార్మిక సంఘ ప్రతినిధులకు ముందుగా ఇలాగా యూనిటీగా కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టి అభినందనలు తెలియజేసుకుంటూ సమావేశం స్టార్ట్ చేస్తున్నాం. నా పేరు రమణబాబు, విహెచ్ఎన్ పీడబ్ల్యూ యూనియన్. కామ్రేడ్స్, ఈరోజు మేము ఇట్లా కూర్చోవడం కారణం ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ యాంటీగా ఎంప్లాయీస్ కానీ కార్మిక సంఘాలు కానీ పనిచేస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని పిలుపు మేరకు మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకి పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా లోకల్గా ఉన్నటువంటి యూనియన్స్ స్పందించి మొన్న స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది కోర్టు మేనేజ్మెంట్కి. 2వ తారీఖున స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క ప్రోగ్రామ్ షార్ట్ అవుట్ చేసుకొని స్ట్రైక్కి వెళ్ళడానికి ఏంటి అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టి తెలియాలి కాబట్టి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏవైతే వర్కర్స్ సంబంధించిన కోడ్స్ ఏవైతే ఉన్నాయో 39 కోడ్స్ని ఈరోజు గవర్నమెంట్ 4 కోడ్లుగా మార్చి, చట్టాలు 4 కోడ్లుగా మార్చి ఎంప్లాయీస్ని వేజ్ నెగోషియేషన్ బార్గెన్ చేసుకోవడానికి కానీ, కార్మిక సంఘం పెట్టుకోవడానికి కానీ, అట్లాగే స్ట్రైక్కి వెళ్ళడానికి కానీ వెళ్ళొచ్చు. కానీ ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితి ఇంతకుముందు అంత స్వేచ్ఛ ఉంటుంది ప్రతిదానికి. అట్లే డిస్ప్యూట్ యాక్ట్ కానీ ఇలా రకరకాల యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ని తుంగలో తొక్కి గవర్నమెంట్